బేసిక్లీ సెన్సిబిలిటీస్ అమ్మ. మనం నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే సినిమా వెళ్ళేదా వెన్ ఐ గో టు అ మూవీ ఐ వాంట్ సమ్ ఆఫ్ మై ఎమోషన్ టు వర్క్. అది కోపం అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఎనీ పార్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద రసాస్ ఇఫ్ దే వర్క్ అండ్ యూ గెట్ ఎమోషనల్ అబౌట్ ఇట్, యూ లైక్ ద ఫిలిం. అది మనం ఇన్వాల్వ్ చేస్తుంది, వెళ్తాం. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి పాత రోజుల్లో విశ్వనాథ్ గారు చాలా రియలిస్టిక్గా తీస్తున్నారు, బాపు గారు రియలిస్టిక్గా తీశారు, కొంతమందికి ఒక రియలిస్టిక్ నేచర్ చూపెట్టేవాళ్ళు. దిస్ ఫిలిం ఇస్ ఇన్ టుడేస్ పీపుల్ దెర్ ఇస్ అ రియలిజం దట్ దే బ్రాట్. Realism in the way the stars handled themselves, the realism the way the director expressed all the emotions. So it's like a new, అంటే మనం చూసిన మనుషులమే మన ఇంట్లో, అంటే ఇదేదో నెక్స్ట్ జనరేషన్ అంటే ఏదో సైన్స్ ఫిక్షన్ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. మన ఇంట్లోనే, మన నేబర్హుడ్లోనే, మన కాలనీల్లోనే మన మనుషులు, వాళ్ళని ప్రజెంట్ చేయటం ఇన్ అ వెరీ వెరీ ఫ్రెష్ మేనర్. ఇష్యూస్, ఎవ్రీడేస్ ఇష్యూస్, మీ ఇంట్లో మా ఇంట్లో ఉండే ఇష్యూసే, but presented very freshly, and you have a very refreshing, satisfying feeling. That new age romantic comedy and rasere, very true to its words, very new. Next generation in other ways, they have followed practices, international ga follow chese practices anni మనం ఎప్పటి నుంచో ఫాలో చేయాలా. పాత రోజుల్లో చేసేవాళ్ళం ఫిల్మ్ మేకర్స్గా, తర్వాత చాలామంది చేయటం మానేసేశారు. ఇవాళ బాలీవుడ్లో సమ్ కీ ప్రొడక్షన్ హౌసెస్, ద బెస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ ఫాలో ఆల్ దీస్ ప్రాక్టీసెస్. అంటే ఇఫ్ యూ సీ ద ఫిలిం, రూరల్ అంటే ఇప్పుడు ఫ్యామిలీస్కి మాత్రం అన్ని ఫ్యామిలీస్కి రీచ్ అవుతాయి అమ్మ. మన అన్ని ఇళ్లలో రీచ్ అవుతాయి. రాజమండ్రిలో ఫ్యామిలీ రీచ్ అవుతుంది, అనకాపల్లిలో ఫ్యామిలీకి కూడా రీచ్ అవుతుంది. వాళ్ళ పిల్లలు చదువుతున్నారు, వాళ్ళ పిల్లలు గాలికి తిరుగుతూ ఉంటారు, పనులు చేయకుండా ఉంటారు, వాళ్ళు కొత్త బిజినెస్ పెడతానంటారు. ఇక్కడ మెట్రోలో కాబట్టి అతను ఫుడ్ ట్రక్ పెడతాను, వంట చేస్తానన్నాడు. అక్కడ అతను మెస్ పెడతానని, లేకపోతే ఇంకోటి ఏదో బండి పెడతానని చెప్పుంటాడు తప్ప, ఇట్స్ ఆన్ ట్రూ నేచర్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. అంటే ఇట్స్ నాట్ అడ్రెస్సింగ్ అ ఫార్మర్ ఇష్యూ ఆర్ ఎనీథింగ్, బట్ డెఫినెట్లీ ఇట్ tackles all issues which are in all families. It's not a non-family issue. Yeah, I'm doing the film with him. వీళ్ళు ఇంకా వారం రోజుల తర్వాత ఇక్కడే తిరుగుతూ ఉంటారు, స్టూడియోలోనే ఉంటారు అందరూ. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిలిం 100%. జనరేషన్స్ ఆర్ షిఫ్టింగ్. మా ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ దే ఆర్ ఆల్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. పాత రోజుల్లో ఏంటంటే ఇలా వెళ్ళి అబ్బాయిని చూసి లేకపోతే అమ్మాయి చూస్తే అయిపోయింది, ఫిక్స్, కట్. కొంతమంది చూడకుండా పెద్దవాళ్ళు డిసైడ్ చేసేయటం, ఓకే, కట్, యాక్సెప్టెడ్. మా ఇంట్లోనే 30 ఏళ్ల నుంచి 13 ఏళ్ల దాకా పిల్లలు ఉన్నారు. రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ ఒపీనియన్స్ అందరి ఇళ్లలో. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ జనరేషన్ ఇస్ రైట్ ఆర్ దట్ జనరేషన్ ఇస్ రాంగ్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం వీ హ్యావ్ టు అండర్స్టాండ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ వ్యూస్. ద వరల్డ్ ఇస్ చేంజింగ్. వీ కాంట్ ఫోర్స్ దట్ ది ఓల్డ్ సిస్టమ్ ఇస్ ద రైట్ సిస్టమ్ or the new system is the wrong system. There is good and bad in both. How we will be able to adapt to those issues, how that environment, that family can adapt to it or not. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.